నా కాఫీ ఎలా ఉంది? కాఫీలో కాఫీ పొడి వేయాలని ఎన్నిసార్లు చెప్పానా నీకు? కాఫీ పొడి లేకుండా కాఫీ చేయటం ఎలా యూట్యూబ్ లో చూసి చేశాను. అందుకే ఇలా తగలడింది. ఇదే కాఫీ ఫేస్బుక్ లో పెడితే 500 లైక్స్ వచ్చాయి తెలుసా? ఫేస్బుక్ లో కాఫీ తాగరే చూస్తారు. హలో క్రేజీ బాయ్స్ మ్యూజిక్ బ్యాండ్. హలో అంకుల్, తేజ్ ఉన్నాడా? హలో బాబాయ్, తేజ్ వచ్చాడా? ఏంటి సిటీలోనే బిజినెస్ సింగర్ నేను. అలాంటిది నాకే రోజుకి 5-6 ఫోన్ కాల్స్ రావు. రాత్రి వచ్చాడు, ఇప్పటికే 60 ఫోన్ కాల్స్. ఏం పీకుతున్నాడు ఏంటో. ఫోన్స్ రావాలంటే ఫ్యాన్స్ ఉండాలి. రారా, ఇప్పుడు టైం ఎంత అయింది? 9 అయింది. ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతామని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఆహా, ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతారంటే పేపర్ రోడ్ కూడా బెంచ్ కార్ లో తిరగాలి. అద్దరింది బంగారం. అవునండి, పాలు తాగితే బలం వస్తుంది అనుకుంటే పిల్లి కూడా పుల్లైపోయి ఉండేదిగా. పంచా ఆ మాత్రం మాకు చేత కాదా? ప్రాక్టీస్ చేస్తే మ్యూజిక్ వస్తుందంటే ఈ పాటికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండేవాడిని. బాబాయ్ షోలో నీ మీద నువ్వే పనిచేసావు తెలుసా? ఫ్లో మిస్ అయింది. అరే బంగారం, రాకరాకి ఇంటికి వచ్చావు, నీకు చికెన్ పులిహార చేసి పెట్టినా? ఏంటి చికెన్ పులిహార? చాలా బాగుంటుంది. ఎలా చేస్తారు పిన్ని? ముందుగా బాదం తిని బాగా బలిసిన కొడిని తీసుకుని ఈకలు పీకి ముక్కలు కట్ చేసి బాగా పులిసిన చింతపండులో నానబెట్టి. వింటుంటేనే నోరు ఊరిపోతుంది పిన్ని. చిన్నగా చేసి బాబాయ్ పెట్టేసి నాకు మొత్తం హోటల్ నుంచి ఆర్డర్ చేయి బాబాయ్. ఎవడ్రా మళ్ళీ? అనే నువ్వు ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బానే ఉన్నాను. సుధా ఇష్యూ ఎలా ఉన్నారు? బాగున్నారన్నయ్య. టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారా? రిజర్వేషన్ అయ్యిందన్నయ్య. 1 వీక్ లో బయలుదేరుతున్నాం. సరే అన్నయ్య, అది చెప్పు. తేజు చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. వాడిని కూడా ఏమైందండి? ఫోన్ పెట్టేశాడు. అయ్యో, తేజ్ అంటే చాలు ఫోన్ కట్ చేసేస్తారు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేయడం తప్ప. చిన్నప్పుడేమో 7 ఏళ్లు జైల్లో గడిపాడు. ఆ తర్వాత 2 ఏళ్లు హాస్టల్లో సరిపోయింది. ఇంకెప్పుడు వాడు దూరంగానే ఉండాలా? ఈ సరైన వాడిని తీసుకెళ్దామండి. బావగారిని ఎలానో కన్విన్స్ చేద్దాం. ట్రై చేద్దాం. ఏంటి కోతులు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు? మీ చెల్లిని ఒక సీనియర్ ర్యాక్ చేస్తోంది, దమ్ము కొట్టమని ఏడిపిస్తోంది. మిమ్మల్ని ర్యాగింగా? ఒక అన్నయ్య వయ్యుండి చెల్లిని ఇలా చేశారంటే ఇలా నవ్వుతావా? నవ్వకుండా మిమ్మల్ని చూసిన వెంటనే చాక్లెట్లు తినండి, టీ తాగండి అని అడుగుతారేంటి? రే అన్నయ్య, ఎవరమ్మాయి చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను దమ్ము కొట్టడం కాదు, ఆ దమ్ము కొట్టాలి, నేను చూడాలి. టార్చర్ అంటే ఏంటో దానికి తెలిసి రావాలి. చూస్తావుగా, టార్చర్ అన్న పదం విన్నప్పుడల్లా అది టెన్షన్ తో టాబ్లెట్లు వేసుకునేలా చేస్తా. ఇది అడ్వాన్స్ మటుకే, బ్యాలెన్స్ రెడీ చేసుకో. మాటలు తగ్గించి పని చూడరా. ఓకే రే, ఆ అమ్మాయి ఫోటో నీ నంబర్ కి వాట్సాప్ చేస్తా. చెయ్యి. ఈ గెటప్ చూసి భయపడిద్దంటావా? నమస్తే సార్. నమస్తే. ఈ గెటప్ చూసి నిజంగానే పోలీస్ అనుకుంటున్నారా బావా? మా నాన్న రియల్ గా పోలీస్ అవ్వడం మనకి చాలా హెల్ప్ అయింది. బావా, మన గెటప్ అంతా ఓకే గానీ అసలు ఏం చేద్దామని ప్లాన్? నా చెల్లి నడిపించి నా సీనియర్ చేత సిగరెట్ తాగించి ఆ వీడియోని వాట్సాప్ లో వైరల్ చేయిస్తా. రెడీయా? రెడీ. రేయ్, అమ్మాయి డీటెయిల్స్ చెప్పరా. ఇదే ప్లాట్ఫామ్, గోదావరి ఎక్స్ప్రెస్, S4 బ్లూ డ్రెస్. ఇది గుడ్డిది కాదా? ఎంత మోసం చేసింది. ఫోటో తీరా. ఆ రోజు నేను, నిన్న మా చెల్లి, ఇవాళ నేను వదిలే ప్రసక్తే లేదు. పోలీస్ అమ్మా, వీడితో చాలా రిస్క్ అమ్మా. మాకే వీడింటే చాలా భయం. వీడేం చెప్తే చేసే తల్లి. నేను అరుస్తా. నేను పొడుస్తా. నా దగ్గర డబ్బులు లేవు. నాకు డబ్బు అక్కర్లేదు. మరేం కావాలి సార్, ప్లీజ్. దమ్ముగట్టు. సార్ నాకు అలవాట్లేదు. దమ్ముగట్టు. ప్లీజ్ సార్. పొడుస్తా. ఏంటి సార్ మీరెలా?
మావా దీన్ని ఇలా వదిలిస్తే చార్మినార్ బొమ్మేసి ఎలా ఉందిరా? అయిపోయింది సార్, అయిపోయింది సార్, అయిపోయింది సార్. ఇంకొకటి. ఓమా ఏయ్, బా, వెళ్ళు. ఇప్పుడు నిన్ను ర్యాక్ చేసిన మీ సీనియర్ వీడియో చూడబోతున్నాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ చేస్తే ఆ వీడియో వైరల్ అవుద్ది, మీ సీనియర్ పరువు పోద్ది. థ్యాంక్స్ రా అన్నయ్య, గ్రేట్ జాబ్. సీనియర్ ని ర్యాగింగ్ చేయమంటే ఎవరో ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేసి నా దగ్గర డబ్బులు నొక్కేస్తావరా? బుజ్జి, మీ సీనియర్ మన ఇద్దరు లైఫ్ లో క్రాస్ అయిందిరా. ఏయ్, మా చెల్లిని ర్యాగింగ్ చేస్తావా? చంపేస్తా. ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తావా అమ్మా? నేను డబ్బులు ఇవ్వను. ఏ? ఏ? డబ్బులు ఇవ్వా? ఇవ్వను. ఎందుకు? అది నా సీనియర్ కాదు. ఏయ్, బ్లూ డ్రెస్ S4 కోచ్ వాట్సాప్ చేసావు, అమ్మాయి కదా? బ్లూ డ్రెస్ వేసుకుంటే బామ్మని కూడా ర్యాక్ చేస్తావా? ఇది చీటింగ్, చాలా టూ మచ్ చేస్తావు. ఒరేయ్, ఒరేయ్. ఏమనుకుంటావు నువ్వు? మీ సౌండ్లు చార్మినార్ వరకు వినపడుతున్నాయి. ఏయ్, ఎంత ఖర్చు పెట్టి ఆ వీడియో తీయించింది తెలుసా నీకు? ఖర్చు పెట్టి తీసారని ఫ్లాప్ సినిమాని కూడా హిట్ చేస్తారా జనాలు? కుదరదు. ఇది ఆపండి ఆపండి. అసలు ఏం జరుగుతుందిరా? ఏంటి? చూడనా, మా సీనియర్ ని ర్యాక్ చేస్తానని డబ్బులు తీసుకుని ఎవరు దాన పోయి దానమని ర్యాక్ చేశాడు. దానమ్మ ఎవరు? అదిగో చూడు. ఈ అమ్మాయిని నువ్వు ర్యాక్ చేసింది? అది పోలీస్ కమిషనర్ కూతురు. కమిషనర్ కూతురా? అవును డాడీ, అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట కదా. అవునా? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్? ఒకసారి వాళ్ళ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తే వాడు ఆయన ఎన్కౌంటర్ చేశాడంట. అవునా? ఆ, ఒరే, మీకు తెలీదా? పోలీస్ కమిషనర్ కూతురుతో ఎందుకు దమ్ము కొట్టించావురా? పోలీస్ కమిషనర్ కూతురైతే భయపడతావా ఏంటి? మరి ఆ చేతులు ఎందుకు వణుకుతున్నాయో? రేయ్, రేయ్. ఏయ్, వాడు ఇదంతా చేసింది నీకోసమే కదే, ఎందుకు అన్న ఏడిపిస్తున్నావు? నీ కొడుకి పని కోసం లంచం తీసుకున్నాడు తెలుసా? ఆ, నీ యబ్బ, చెల్లి పంపిన అమ్మాయి ఫోటో తీయమంటే నువ్వు చేసిందేంట్రా? నువ్వు ఫోటో తీమన్నా నేను క్లిక్ చేసి చూపించాను, నాదే ఉంది. ఏడ్చావులే, తీసింది ఎవరి ఫోటో తెలుసా? కమిషనర్ కూతురు ఫోటో. All the lines to this route are busy. Please try after 40 years. రేయ్ రేయ్ రేయ్, ఎక్కడికి పోతావురా అన్న? ఏయ్, నువ్వు లోపల పోవే. ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. ఆ కమిషనర్ వాడిని ఏమన్నా చేస్తాడేమోనండి. అది కమిషనర్ కూతురు కాదు, కంట్రీ చికెను కాదు. అవునా? ఆ, నువ్వే కదా చెప్పావు తేజుని అనే దగ్గరికి తీసుకెళ్లాలని. ఇలా భయపెడితే మనతో వస్తాడని ఈ స్కెచ్. ఆ, చిలిపి. మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఎవరికి తెలుసు? నందిని, 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 కమాన్. పద పద పద. నమస్తే సార్. అయ్యా, ఈ పిల్ల నన్ను నా టామీని యాక్సిడెంట్ చేసి చంపేయాలనుకుందయ్యా. యువర్ ఆనర్, నా క్లయింట్ యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ చేసిందే కానీ ప్లాన్ ప్రకారం చేయలేదు. ఆ వ్యక్తికి నా క్లయింట్ కి ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవు యువర్ ఆనర్. నువ్వు చెప్పమ్మా. నేను స్కూటీ మీద వెళ్తుంటే కుక్కకి రోడ్ అవతల బిస్కెట్ కనిపించి పరిగెడుతూ నాకు అడ్డొచ్చింది. దాన్ని పట్టుకోవడానికి ముసలోడొస్తే కంట్రోల్ తప్పి నేను గుద్దేశా. ఏంటమ్మా, నీ బండికి బ్రేకులు లేవా? ఉన్నాయి కాబట్టి ముసలోడు బతికాడు, లేకపోతే ఈ పాటికి ముసలోడు రెప్పే. ఏంటమ్మా ముసలోడు ముసలోడు అని పదే పదే అంటున్నావు? నువ్వు కూడా ముసలోడువే కదా, మర్చిపోయాను మహేష్ బాబు. చలసాని నందిని అని ఈ అమ్మాయి బండి రామస్వామి అనే అతన్ని గుద్దినట్లు నేరం ఒప్పుకుంది. కాబట్టి ఆయనకి అతని కుక్క పిల్లకి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 2000 ఇవ్వాలని తీర్పు ఇస్తున్నాడు. అంతేకాకుండా ముసలతన్ని గాయపరిచినందుకు గాను 15 రోజులు ఓల్డ్ ఏజ్ హోమ్ లోను, కుక్క పిల్లని గాయపరిచినందుకు గాను 15 రోజులు యానిమల్ కేర్ సెంటర్ లోను మూగ జీవాలకి సేవ చేయాలని తీర్పు ఇవ్వటమైనది. తీ డబుల్ తే. రే, నీకంటే ఆటో వాళ్ళు బెటర్ కదరా. ఆహా, అయితే నువ్వు స్నూపీ గారికి ఇంజెక్షన్ చేయించుకొని రేపు పొద్దున ఇంటికి వచ్చి. రే వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఇస్తాను రా, లోపలికి పదా. తల్లి, నువ్వు లోపలికి వెళ్ళరా, నేను వస్తున్నా. రే స్నూపీ, నీ హాస్పిటల్ స్టార్ హోటల్ రేంజ్ లో ఉందిరా రే. ఏమ్మా ఇంతసేపా? ఇంకా 10 కుక్కలకి స్నానం చేయించాలి, 6 పిల్లలకి హెయిర్ కట్ చేయాలి, 3 గుర్రాలకి పళ్ళు తోమించాలి. త్వరగా కానీ అమ్మా. ఓ మై గాడ్, ఇంకా 10 కుక్కలా? నీకెంత డబ్బైనా ఇస్తా.
ఈ సేవ నుంచి నేను తప్పించమ్మా. అమ్మో, ఇక్కడ లేడీ కానిస్టేబుల్ చాలా స్ట్రిక్ట్. కోర్టులో పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా లేదా, కరెక్ట్ గా పని చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటుంది. కానీ నీకోసం నేను ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టగలను. ఏంటది? నీ బదులు ఇక్కడ ఎవరినైనా ఉంచు, మిగతాది నేను మేనేజ్ చేస్తా. దానికి ఎవరు ఒప్పుకుంటారు? ఏంటమ్మా నువ్వు మరీను ఎంత అందం పెట్టుకుని అలా మాట్లాడతావేంటి? అయినా నీకు ఒక్క బకరా కూడా దొరకడా? అది కరెక్టే, కానీ ఇప్పటికిప్పుడు బక్రా ఎవడు దొరుకుతాడు? ట్రైన్ పార్టీ. రే అనయ్య, కమిషనర్ కూతురా? కమిషనర్ కూడా వచ్చింటాడేమో. నేను వెళ్తా. ఎందుకు భయపడుతున్నావు? నువ్వేం తప్పు చేసావని? నేను వెళ్ళి మాట్లాడతా. నువ్వు ఉండు. హాయ్. హాయ్. వాడు గుర్తొచ్చాడా? మొన్న స్టేషన్లో మీతో దమ్ము కొట్టించాడు. అవును, నీకెలా తెలుసు? నేను వాడి సిస్టర్ని. వాడు వీడు ఒకడే. నేనెంత గుర్తుపట్టలేకపోయాను. యాక్చువల్లీ మీకు వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా? రాస్క. వాడి మీద మీకు 2 రోజుల నుంచి కోపం, నాకు 15 ఏళ్ల నుంచి కోపం. చిన్నప్పటి నుండి ప్రతిదానికి లంచమే. మీరు కమిషనర్ కూతురని బిల్డప్ ఇచ్చాను. అవునా? మీరు కూడా అదే ఫాలో అయిపోయి వాడిని ఆడుకోండి ప్లీజ్. నన్ను సేవ్ చేయడానికి దాని కాలు పట్టుకుంది నా చెల్లి. నా మీద ఇంత ప్రేమ ఉందని తెలిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ లాగేవాను కదా. ప్లీజ్ వదలదు. నువ్వేం ఫీల్ అవ్వకు, మీ అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను. ఇదేంటి రౌడీ రాణిలో వచ్చేస్తుంది? సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా ఏంటి? జంపు. ఏంట్రా బంగారం, ఎందుకు భయపడుతున్నావు? అసలు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా. అంటే అమ్మాయి కమిషనర్ కూతురు కదా. కమిషనర్ కూతురు అయితే చెప్పాల్సిందా? చంపేస్తాను. అవును డాడీ, చంపేయాలి. డాడీ, ఆ రాస్కల్ ఇక్కడే ఉన్నాడు. త్వరగా రండి, లేట్ అయితే వాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడిని రోజు ఎన్కౌంటర్ చేసేయాలి. మీరు వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? సారీ మేడం. సారీనా? ఎంత దమ్ముంటే నాతో దమ్ము కొట్టిస్తావు? నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్. అంటే సిస్టర్ రివెంజ్ తీర్చడం తప్ప అండి? అది నేనా? అయినా దానికి నీ చెల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు కదా. కిలో కాదురా, డాడీ కాల్ చేస్తా. అండర్స్టాండింగ్ వద్దు. మీరేం చెప్తే అది నేను చేస్తాను. చేస్తావా? ఏమో అనుకున్నాను. నువ్వు కూడా బానే ఉన్నారా? నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? Really? Oh my goodness. Idiot. అయితే ఒక 15 days నేనేం చెప్పినా చేసే ఒక బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా? అదేంట్రా అలా పుసుకుని అనేసింది? అసలు ఈ 15 days బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? అమ్మాయిలు స్పాలకి బాగా అలవాటు పడి డబ్బులు లేక మనలాంటి మంచోళ్ళతోటి మసాజులు చేయించుకుని నచ్చితే కంటిన్యూ చేస్తున్నారు, నచ్చపోతే కట్ చేస్తున్నారు. నిజం రామావా, మొన్న పాప నన్ను అమీర్పేట హాస్టల్కి పిలిచి నాతో హెయిర్ డే వేయించుకుని తెలుసా? హెయిర్ డే వేసామంటే అది పాప కాదురా, పండు ముసలి. తెలిసిపోయిందా? అసలే రాక మసాజ్ చేసే అవకాశం వచ్చింది, వదలకు. పైగా నువ్వు చాలా లక్కీరా, టైంకి ఆయిల్ కూడా దొరికేసింది. మా తాత కీళ్ళ నొప్పులని మా అమ్మ తెమ్మంది. సో లక్కీరా. హాయ్. హాయ్. ఫ్రెండ్సా? వేస్ట్. మర్చిపోయావా? టైం అయింది కదా. కమ్. మన గురించి చెప్పలేదు కదా. ఓకే.